చాలు చాలే. ఈ పర్ఫ్యూమ్ ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు. మరి ఇలా ముక్కులు పంచేనంత కొట్టుకోకూడదు. నువ్వు గిట్ల రూమ్లోకి పోగానే మీ ఆయన ధ్యాస అంతా నీ మీద పడాలంటే ఏ మాత్రం ఉండాలి. కరుణ, నాకెందుకో ఇదంతా చాలా ఓవర్గా అనిపిస్తుంది. నేను రోజు ఎలా ఉంటానో అలానే ఉండి మనం అనుకున్నది చేస్తే సరిపోతుంది కదా. మొద్దు. మొగుడికి అందంగా కనిపించాలంటే జస్ట్ బాగుంటే సరిపోదు. కళ్ళు తిప్పలేనంత, నోట్లోంచి మాట రాలేనంత, నుదుటన చెమట పట్టేంత బాగుండాలి. నువ్వు రోజు ఉన్నట్టే ఉంటే ఏముంది ఇంకా? రోజులాగే మీ ఆయన అటు తిరిగి పడుకుంటాడు, నువ్వు ఇటు తిరిగి పడుకుంటావు. ఆహా, సింగిల్ సింతకాయవి. నీకు ఇవన్నీ ఎలా తెలిసే? బాకీ బేబీ, నువ్వు గిట్ల నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు. నాదంతా అలగ్ స్టైల్ కదా. నీ సింగారించడం అయిపోతే నేను వెళ్తా. అంతా అయిపోయింది. ఈ మల్లెపూలు పెడితే మీ ఆయన నీ ప్రేమలో ఎట్లా పడిపోతాడో చూడు. మనోహరి గారు, ఒక్క నిమిషం ఇటు వస్తారా? ఏంటి ఈ పూలు పెడతారా? ఈ డ్రెస్ లో మల్లెపూలేంటి? టేస్ట్లెస్ ఫెలోస్. వెనక్కి తిరుగు. పెట్టమన్నది నాకు కాదు, దీనికి. అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏ దీనికైతే పెట్టరా? ఎందుకు పెట్టదు కరుణ? మను నా సొంత అక్క లాంటిది. అక్క చెల్లికి పూలు పెట్టదా? ఏమను? ఇవాళ నేను వేరే టెన్షన్ లో ఉన్నాను కాబట్టి బ్రతికిపోయావు. అటు తిరుగు. బాగీ, మీ ఆయన గిట్లా నువ్వు పూలు పెట్టుకుంటే మంచిగుంటావని చెప్పినందుకు నేను ఊరంతా తిరిగి తిరిగి ఈ మల్లె పూలు తీసుకురావాల్సి వచ్చింది. ఏంటి? అమర్ నీతో పువ్వులు పెట్టుకుంటే బాగుంటావు అని చెప్పాడా? ఎవరికి చెవులో పువ్వులు పెడుతున్నావు? అయ్యో, ఆయన ముందులా లేరు మను. అమర్ ఎలా ఉన్నా ఈ మాట చెప్పాడంటే నేనైతే అస్సలు నమ్మను. నే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన కంగారు, నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకోవడం, నాకు సేవలు చేయడం, ఇవన్నీ చూసి నన్ను ఇంట్లో నుంచి పంపను అని చెప్పడం విన్నాక కూడా నమ్మకుంటే ఎలా చెప్పు? అయినా ముచ్చటగా 3 రోజులు హత్తుకుని కలుసున్నా కూడా అన్ని ముందులా ఎలా ఉంటాయి మనోహరి గారు? ఈ 3 రోజుల్లో ఎన్ని మారిపోయి ఉంటాయి? మంచిగా అప్పుడే ఏముంది, మనోహరికి ముందుంటుంది ముసల పండుగ. మనోహరిని అంత ఈజీగా వదలను. నువ్వు పట్టుకోవాల్సింది, పడేయాల్సింది గీ పోరిని కాదు, మీ ఆయన్ని. ఏమైంది? పడిపోయా. అదే చూసుకోకుండా పడిపోయా అంటున్నా.
కొంచెం కూడా గమనించరేంటి? మొండి మనిషి. ఇవాళ నీ బర్త్డేనా? ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? గుడికి వెళ్ళావా? అందంగా ఉన్నా అని చెప్పడానికి ఇన్ని అడగాల? కాంప్లిమెంట్ ఇవ్వండి, నేనేం అనుకోను. కాంప్లిమెంట్ ఇవ్వడానికి అడగలేదు. డిఫరెంట్గా కనిపిస్తుంటే కారణం తెలుసుకుందామని అడిగాను, అంతే. ఈయన మామూలు మొగుడు కాదు, మొండి మొగుడు. అంత తెలివిచ్చినప్పుడు కొంచెం మనుషులని ప్రేమించే మనసు కూడా ఇచ్చుండొచ్చు కదా స్వామి. ఈ మనిషి మనసు గెలవాలంటే ఇంకా ఏమేం చేయాలో ఏంటో. నాతో ఏమైనా మాట్లాడుతున్నావా? లేదు. ఒక్క నిమిషం. పర్ఫ్యూమ్ బాగుందా? నాకు కూడా నచ్చింది యాక్చువల్లీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పర్ఫ్యూమ్ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు, మరీ ఇలా ముక్కులు పంచేనంత కొట్టుకోకూడదు. అరుణ, నిన్ను కనికరం లేకుండా కొట్టాలి. ఎవరు కొడతారు? యాక్చువల్లీ లూస్. ఇప్పుడు ఎందుకు పిలవరో నేను చూస్తా. 1 2 3. నేను కింద పడుకోగానే ఆయన పైకి రమ్మంటారని కరుణ చెప్పింది. నేనేంటి కనీసం పట్టించుకోకుండా అలా పడుకున్నారు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కిందకి వెళ్ళి పడుకున్నావు? ఎందుకు ఊరికే సౌండ్స్ చేస్తున్నావు? అర్థం చేసుకోకుండా అడిగితే నేను మాత్రం డైరెక్ట్గా ఏమని చెప్పగలను? ఈ మొండి మొగుడి దగ్గర కరోనా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు, కానీ కనీసం నా గురించి ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం బెటర్. నువ్వు కిందెందుకు పడుకున్నావో నాకు తెలీదు. నీకు ఇబ్బందిగా ఉంటే పైనొచ్చి పడుకో. ఏమండి, మీకు నా మీద కోపం తగ్గిందో లేదో చెప్పండి. చూడు మిస్సమ్మ, నిన్ను నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నిజంగా నీకు లూజ్ అనే అనుకున్నా. కానీ మిస్సమ్మగా నిన్ను చూశాక నీ పనికి నువ్విచ్చే రెస్పెక్ట్, మనుషులంటే నీకున్న అభిమానం నాకు చాలా నచ్చాయి. ఒక కూతురుగా నిన్ను చూశాక నీ బాధ్యత, నీ ప్రేమ, నీ పట్టుదల నాకు నచ్చాయి. నా కూతురిని కాపాడడానికి నీ ప్రాణం అడ్డు వేసావు చూడు, అక్కడ నీ తెగింపు నచ్చింది. నమ్మిన దానికోసం ఎంత కష్టమైనా తట్టుకొని నిలబడతావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం. కానీ ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు చూడు, అది నాకు నచ్చలేదు. కాళ్ళకి మొక్కుదామని చూడండి. మా నాన్నంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ రోజు ఆ పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నానో, మీరు నా మెళ్ళో ఎప్పుడు తాళి కట్టారో నాకేం గుర్తులేదు.
గోరా అమ్మకి మంత్రం వేసినట్టు నాకు కూడా వేసుంటాడేమో. అలాంటిదేదో జరుగుండొచ్చు. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తర్వాత ఆలోచిద్దాం. నాకు నిద్ర వస్తుంది, పడుకో ప్లీజ్. సారీ. మీ మనసులో నేనంటే ఇష్టం, నా మీద గౌరవం ఉందని తెలిసింది. ఏదో ఒక రోజు అవి ప్రేమగా మారుతాయన్న నమ్మకం నాకుంది. అప్పటిదాకా ఇలా మీకు కూడా తెలియకుండా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. నేను ఓడిపోయాను స్వామి. ఈ ఘోరంగా ఓడిపోయాడు. నా బాల్యం నీకు దారపోశాను, నా యవ్వనాన్ని నీకు అర్పించాను. నా సంతోషాల్ని, నా బంధాల్ని, నా సరదాలని అన్నిటినీ వదిలేసి నీ నామస్మరణ చేశాను. నిన్నే కొలిచాను, నిష్ఠతో పూజలు చేశాను, నిద్రాహారాలు మానేశాను, ఇష్టాల్ని వదిలేశాను, నిన్నే ఆయువుగా మలుచుకున్నాను. దానికి ఫలితంగా నువ్వు నాకు ఓటమినిచ్చావు. నా కలని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి దూరం చేశావు స్వామి. ఒక ఆత్మను బంధించలేని ఈ శక్తులు నాకెందుకు? ఆత్మ చేతిలో కూడా ఓడిపోతున్నప్పుడు ఈ పూజలెందుకు? మానవుడి ముందు తల వంచడానికి ఈ దీక్షలెందుకు? నా విజయాన్ని ఎలాగూ చూడలేవు. కనీసం నా చావునైనా కళ్ళారా చూడు. నువ్వు పెంచిన వృక్షం నీ కళ్ళ ముందే కూలిపోవడం చూడు స్వామి, చూడు. శక్తులు కావాలంటే సహనం ఉండాలి, గెలవాలంటే ఓర్పు ఉండాలి. ఘోర సాధనతో అయ్యేదైతే ఇప్పటికే నేనే సాధించేవాడిని కదా. కానీ ఎన్నాళ్ళీ ఎదురుచూపులు స్వామి? వస్తుంది ఘోర. గాలి నీకు అనుకూలంగా వీచే రోజు దగ్గరలోనే ఉంది. కాని దానికంటే ముందు నువ్వు ఆ ఆత్మని కాపాడుతున్న ఆత్మ అస్థికల్ని చేజెక్కించుకోవాలి. ఆ అస్థికలు కాని నువ్వు చేజెక్కించుకుంటే నీ గెలుపుకి పునాది పడినట్టే, నీ గమ్యానికి చేరుకున్నట్టే. అయితే ఆ అస్థికల్ని తీసుకొచ్చే బాధ్యత నాది స్వామి. ముక్కోటి దేవతలు అడ్డుపడినా, నిన్ను కన్నవాళ్ళు అడ్డుపడినా, నువ్వు కన్నవాళ్ళు అడ్డుపడినా, నీ మెళ్ళో తాళి కట్టినవాడు అడ్డుపడినా, నీ తోడ పుట్టిన చెల్లెలు ఎవరు అడ్డుపడినా నీ అస్థికల్ని తీసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆత్మ, ఈ ముల్లోకాలని పాలించేది, పరిపాలించేది ఈ ఘోరానే. ఒక మేఘమల్లే
కాలం చూస్తూనే కరిగేనులే ఈ వర్ణాలు మారేనులే ఈ దూరాలు తరిగేనులే నీ కలలన్నీ నదులవుతుంటే నే సంద్రాన్ని దాచేస్తానే ఇదో నానులే ఇదో నానులే ఇలాంటి కళ వచ్చిందండి. ఉదయాన్నే వచ్చిన కళ నిజమవుతుందంటారా? నో 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 నో. ఇదేంటి ఇంత లేట్ అవుతున్నా ఇద్దరు బయటకు రావట్లేదు? అక్కడుంది అల్లటప్ప అప్పలరావు కాదు. ఇది 3 మూరలు పువ్వులు పెట్టుకుని వెళ్ళగానే కరిగిపోయి కొంగు పట్టుకుని తిరగడానికి. అక్కడున్నది అమర్. ఆరుని కాకుండా వేరే వాళ్ళని కన్నెత్తైనా చూడ్డు. ఏదో ఇది బాగి అని తెలిసినప్పటి నుంచి మంచిగా ఉంటున్నాడు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అంతే 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 అంతే. అందరూ చెప్పినట్టు మీ పక్కనే ఉండి మిమ్మల్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం అండి. అయ్యా, మెలకుగా ఉన్నప్పుడే కాదు, నిద్రపోతూ కూడా మనుషుల్ని భయపెట్టేస్తారా? ఇప్పుడు చూసిన కసుబుసు అనకుండా కొంచెం సేపైనా సరదాగా మాట్లాడొచ్చు కదా, కాసిన్ని కబుర్లు చెప్పొచ్చు కదా. పోనీ బాగి కాఫీ తీసుకోనరా అని ప్రేమగా అడగచ్చు కదా. నా పిచ్చి గాని అదెప్పుడు జరగాలి? అసలు ఏం చేస్తూ ఉంటారో? అయ్యో దేవుడా, మనుతో ఆడుకోమని నాకు ఒక అవకాశం ఇచ్చావా? ఇప్పుడు చూడు మనుని ఎలా ఏడిపిస్తాను. మను,
ఏంటి మనం నన్ను చూసి పారిపోతున్నా? పారిపోవడం ఏంటి? అయినా నిన్ను చూసి పారిపోయే అంత సీను నీకుందా?